ప్రిన్సిపాల్ ద్వారా కూడా మేము పర్మిషన్ తీసుకున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి ఈ బంద్లో పాల్గొని స్వచ్ఛందంగా ఓకేనా. బంద్ దేనికోసం అంటే నీట్ పేపర్ లీక్ అయింది, దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారత బంద్ పెట్టారు విద్యార్థి సంఘాలని చెప్పాలి. ఓకేనా. అడుగు రచేయాలి ఇంటికాడ మీ పేరెంట్స్ కానీ మీ హాస్టల్ వాడని కానీ కోరుండే వాళ్ళకి చెప్పాలి. ఓకేనా. విద్యాసంఘాల ఐక్యత చేయండి, బంధును వెంటనే చేయండి, బంధును చర్యలు తీసుకోవాలి, బాధ్యులపై వెంటనే చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు. వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత. ఎన్టీఏ వారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించిన నీట్ ఎగ్జామ్ని వెంటనే రద్దు చేసి మళ్ళీ అవకతవకలు లేకుండా విద్యార్థులకు ఎలాంటి ఫీజు భారం పడకుండా నిర్వహించాలని ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కలిసి స్కూల్ని బంద్ చేయడం జరిగినది. కావున అందరూ సహకరించి బంద్కు సహకరించాలని కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలు అట్లాగే పేపర్ లీకేజీని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు మరియు ఎన్ఎస్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ వంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము బంద్కు పిలిపించాము. అదేవిధంగా జగిత్యాలలో కూడా ఈరోజు బంద్ అన్నది కొనసాగుతుంది. దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు మరియు మేనేజ్మెంట్లకు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు మరియు విద్యావంతులకు, మేధావులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బంద్ ఇలాగే ఈరోజు కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా